గతంలో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు కబ్జాలు జరిగాయో, కబ్జాలు జరిగితే 65వ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అడ్డుకున్నాం. మన అదే అర్థంగా ఇవాళ తెలుగుదేశం వచ్చినా కూడా కబ్జాలు జరుగుతాయంటే ఎవరు అండదండలతో జరుగుతున్నాయి? పార్టీ అండదండలతోనా, కార్యకర్తల అండదండలతోనా, ఎవరు అండదండలతో జరుగుతున్నాయి? అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉండేటట్టు ఫైట్ చేసాం, పోరాటాలు చేసాం, భూములు ఆపాము. ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో ఉండేటట్టు కూడా మేము ధర్నాలు చేయవలసి వస్తుంది. కనుక తెలుగుదేశం నాయకులందరూ కూడా దీన్ని స్పందించాలి. అనుకున్న గెడ్డ ఆ పెద్ద గెడ్డని ఆనుకొని బిల్డింగ్లు అపార్ట్మెంట్ కట్టేస్తే పెద్దలు ఏమైపోతాయి? గెడ్డ అనుకుంటూ గడ్డలు కొట్టుకుపోతారు. ఆ బిల్డింగ్లు అందరూ కూడా అపాయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దేనికి ఇస్తారు? కాలాలకి గెడ్డలకి ఎవరు కదా, జనాలు అందరూ ఓట్లేసి గెలిపించే నాయకులు వీళ్ళ అభివృద్ధి వదిలేసి ఈవేళ కబ్జాలు స్టార్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. దీంట్లో ఆర్డీఓకి రాత్రి కూడా ఫోన్ చేసి చెప్పాం, ఎంఆర్ఓ కూడా చెప్పాం. ఇలాగ అక్రమాలు జరిగితే గాజువాక సిఐ గారికి ఏ గదికి పట్టిందో, ఎలాగైతే గాజువాక సిఐ గారు పంపించామో మొన్న, ఇదే మళ్ళీ స్పందాలో ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారిని స్పందించకపోతే